హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ అదిరిపోయే పప్పు పులుసు. పప్పు చారు కాదు, సాంబార్ కాదు, ఏది కాదు, పప్పు పులుసు చాలా 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 బాగుంటుంది. మా అమ్మమ్మ కాలం నుంచి చేస్తున్నాం మేము. కాకపోతే ఇందులో కొన్ని ఏంటంటే కొంతమంది చెప్పిన దాన్ని బట్టి, నెల్లూరు సైడ్ వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒకటి రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం నేర్చుకున్నాను. అదేంటంటే ఎండుమిరపకాయలు వేసేటప్పుడు మామూలుగా అయితే మేము కందిపప్పు, టమాటా వేసి ఉడకబెట్టేసేవాళ్ళం, విజిల్స్ రానిచ్చేవాళ్ళం. ఎండుమిరపకాయలు మాత్రం వాళ్ళు చెప్పినాక రెండు. ఇందులో ఏం వేసినా అంటే ఇంకా ఆఖరికి పప్పు కూడా మీకు ఎందుకు విజిల్స్ వచ్చేదాకా మళ్ళీ వెయిట్ చేయాలి కదా అని చెప్పి పప్పు ఉడకబెట్టేశాను. 100 గ్రామ్స్ కందిపప్పు, 2 టమాటాలు, ఒక 3 ఎండుమిరపకాయలు, పసుపు వేసి మంచిగా ఉడకబెట్టుకుంటే ఇదిగోండి ఇది డౌట్ తీరిపోయింది కదా. దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు దీనిలోకి ఒక పొడి చేసుకోవటం అలవాటు. శంకర్ మటం సాంబార్ టైప్లో ఒక పొడి అనమాట. ఆ పొడే ఈ పప్పు పులుసుకి ఎమ టేస్ట్ తీసుకొస్తుంది. 1/2 టీ స్పూన్ వేసుకున్నా చాలు, జస్ట్ తడి తగలాలంతే. ఇదిగోండి 1 టీ స్పూన్ మినపప్పు, 1.5 టీ స్పూన్ పచ్చిశనగపప్పు. ఈ పొడి ఈ పప్పు పులుసులోకి అదిరిపోతుంది. కొంచెం ఒక 2 టీ స్పూన్స్ ధనియాలు, కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు. ఆవాలు తక్కువ, మెంతులు జీలకర్ర ఈక్వల్. చక్కగా వేయించుకోవాలి. 2-3 ఎండుమిరపకాయలు అందులో వేసాం కదా, 2-3 ఎండుమిరపకాయలు ఇందులో కూడా వేసుకోవాలి. ఇందులోకి కారం ఇదే. మంచిగా వేగుతుంటే ఇదిగోండి కొద్దిగా కరివేపాకు, ఒక 3-4 రెబ్బలు వెల్లుల్లి అంతే. ఈ పొడి చాలా వాటిలోకి బాగుంటుందండి, చాలా కర్రీస్లోకి బాగుంటుంది. ఇది వేగిందని మనకి ఎప్పుడు తెలుస్తుందంటేనండి మంచి సువాసన వస్తుంది. ప్రతి ఒక్కటి ఇట్లా వేగుతున్న స్మెల్, ఆ స్మెల్లే మనకి చాలా శక్తిని ఇస్తుంది, ఆ కూరకి టేస్ట్ని ఇస్తుంది. శక్తి ఎందుకు ఇస్తుంది అంటే ఒక మంచి పని చేసినప్పుడు చూడండి మనకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఒక ఇన్నోవేటివ్ రెసిపీ చేసినప్పుడు కూడా ఆ ఎనర్జీ వస్తుంది. అది అందరు తింటుంటే మనం చాలా కుతూహలంగా వాళ్ళు ఇంకా చూస్తుంటాం, ఎలా ఉంది ఎలా ఉంది వాళ్ళు చెప్పగానే నా సంతోషం. ఇవన్నీ ఏంటంటే లైఫ్లో మనం కొన్ని పెట్టుకోవచ్చు అనమాట. మనంతటా మనము ఆ సంతోషాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వంటల్లో సంతోషం అలాంటిది. ఇంకొంచెం వేగాలి. ఆ వేగటంలో యొక్క అంతిమ స్టేజ్ ఉంటుంది చూసారా, దానికోసం ఐఎమ్ వెయిటింగ్. అది అచీవ్ అయితేనే మన ప్లాన్ సక్సెస్ అయినట్టు. ఇంకోండి నాకు ఎండుమిరపకాయ వేగింది, పచ్చిశనగపప్పు మంచిగా వేగింది, అన్నీ బాగా వేగినాయి. చాలు, నా జన్మధన్యం. ప్రస్తుతానికి పక్కకు పెట్టేస్తున్నాను. ఆ వేడికి ఇంకా నాకు ఇంకొక 5% కావాలి, ఆ వేడికి అయిపోతుంది. పక్కకు పెట్టి నేను స్టవ్ బంద్ చేయట్లేను, నా పప్పు పెట్టుకుంటున్నాను. దీంతో మనకి ఇంకా పని ఉంది. అండ్ ఇది గ్రైండ్ చేసుకొని వస్తాను. పొడి మెత్తటి పొడి, బరక కాదు ఏది కాదు, మెత్తటి పేస్ట్ పొడి. అండ్ ఈ పప్పులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా పొడుగ్గా కట్ చేసింది, అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా. ఇదిగోండి దీనికి సరిపోడు ఉప్పు వేస్తున్నాను, 1.5 టీ స్పూన్. చక్క 15-20 గ్రామ్స్ చింతపండు గుజ్జు, చిక్కటి గుజ్జు తీస్తున్నా. లూజ్గా కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి కూరగాయలు అవసరం లేదు, బాగోదు కూడా. పప్పు పులుసు అంటే పప్పు పులుసు అంతే. బస్ ఆఖరి చుక్క దాకా తీసేసిన. సిమ్ చేస్తున్నాను. మన పొడి కూడా వచ్చేసింది. ఇదిగోండి ఇది మొత్తం దీనిలోకే. ఈ పొడే దీనికి టేస్ట్, చిక్కదనం, అసలు ఆ రుచి మామూలుగా ఉండదండి. ఒకసారి చేయండి మీరు ప్లీజ్. ఇప్పుడు దీని రంగు, రుచి, వాసన అన్నీ మారిపోతాయి. కొంచెం మనకి ఎంత చిక్కదనం కావాలో ఇక్కడ చూసుకోండి. మనం కట్టేసే టైంకి ఇట్లా ఉంటే మనం తినే టైంకి ఇంకొంచెం చిక్కబడి బాగుంటుంది పులుసు. కొంచెం పచ్చింగు కూడా వేయండి, తాలింపులు వేద్దాం మళ్ళీ. ఇక్కడ కూడా కొంచెం వేయండి. ఇంత వద్దండి, చిన్న బెల్లం ముక్క కట్ చేస్తున్నా చూడండి. స్వీట్నెస్ ఎప్పుడు సటిల్గా ఉండాలి కానీ తియ్యగా ఉండకూడదు. జస్ట్ ఒక 2 గోళీలంతా బెల్లం ముక్క వేసాం. చింతపండు పులుసులో ప్లస్ ఆ పొడిలో ఒక 2-3 నిమిషాలే మసలాలి ఇట్లా సన్నగా. నేను ఈ స్టవ్ మీద పెట్టేసుకుంటున్నా. దీని మీద మనం పోపు వేసుకుందాం. ఇదిగోండి కొత్తిమీర వేసేస్తున్నాను అందులో. ఇప్పుడు నెయ్యి తాలింపు. చక్క ఒక 2-3 టీ స్పూన్లు నెయ్యి తీసుకోండి. ఇది ఆవు నెయ్యి, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఈ 2-3 మినిట్స్ మనం పోపు వేసుకున్న 2-3 నిమిషాలు మసలితే చాలు. అది అన్నీ ఒక ప్లానింగ్ ప్రకారం సెట్ చేసినట్టు ఉంటుంది మనకి కిచెన్లో. జీవితంలో ఏది మనం ప్లాన్ చేసుకున్నా అయినా అవ్వకపోయినా చెప్పలేము, కానీ వంట మాత్రం మనం ప్లాన్ చేసుకుంటే అయి తీరుతుంది. అప్పుడు చూడండి అందులోంచి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో. ఇదిగోండి 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. సిమ్ చేసేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు,
కొద్దిగా వెల్లుల్లి అండ్ ఒక 2-3 ఎండుమిరపకాయలు అండ్ ఇందులో కొంచెం ఇంగువ మళ్ళా చాలు. మొత్తం కలిపి 1/4 టీ స్పూన్ ఇందులో కలిపి తాలింపు మంచిగా ఎంత మంచి స్మెల్ వస్తుందో దాన్ని మంచిగా వేగనీయండి. దాన్ని ఇన్వాల్వ్ కాకండి. అయిపోయింది మనకి పప్పు పులుసు. కరెక్ట్ టెక్స్చర్లో వచ్చింది. దీనికి వీర ఫ్యాన్స్ ఉన్నారు. వెల్లుల్లి వేగితే వచ్చే స్మెల్ టేస్ట్ అలాగుంటుందండి. ఇక్కడ కట్టేస్తున్నా, ఇక్కడ తెచ్చి పెట్టేస్తున్నా. నా తాలింపు అయిపోయింది. కట్టేసి మూత పెట్టేయండి. అర్జెంటుగా ఆ తాలింపు తాలూకా స్మెల్ దాంట్లోనే ఉండాలి. అట్లా అప్పుడు పప్పు మొత్తానికి ఒక రకమైన గుబాళింపు స్మెల్, ఇంగువ, వెల్లుల్లి దట్టించటం అన్నీ అసలు మామూలుగా ఉండదు టేస్ట్. లైట్గా వేసాం బెల్లం. సో మనకి కావాల్సినంత తాలింపు పట్టింది, చాలు. ఒకసారి ఉప్పు చూసి నేను టేస్ట్ చేస్తా. చాలా 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 టేస్టీగా ఉంది. ఉప్పు అస్సలు పట్టదు. మినప పొడి అని ఒకటి చేసిన మినపచ్చడి, అది కూడా చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ రెసిపీ అది. మీకు ఒకవేళ ఈ లోపు రిలీజ్ అయితే చూడండి, లేకపోతే త్వరలో రిలీజ్ అవుద్ది. నేనైతే రెసిపీ షూట్ చేసేసా, చాలా బాగా వచ్చింది. అండ్ రైల్వే స్టేషన్ చికెన్ విత్ ఘీ రైస్ చేశాను, చూసారా? నెక్స్ట్ లెవెల్ అది. ఈ మధ్యన వెనకకి వెళ్ళి ప్రెషర్ కుక్కర్లో చికెన్ పులావ్ ఒకటి బాగా చూస్తున్నారు జనాలు. అండ్ దానికి మంచి మంచి అప్లాస్ వస్తున్నాయి. ఇంకా కోడిగుడ్డు కూర అయితే చెప్పక్కర్లేదు, 1 మిలియన్ వ్యూస్ ఎప్పుడో దాటిపోయినాయి. గోంగూర చికెన్ పచ్చడికి అయితే ఫ్యాన్ ఫాలోయింగే బయలుదేరింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. అట్లాగా మనసు ఎండిపోయిన ఫీలింగ్ ఉంటుంది. ఏదన్నా ఒక తృప్తిగా చేసుకొని తింటున్నారు. తినే ముందు ఇది శైలాస్ కిచెన్లో చూసాము, శైలక్క చెప్పింది అనుకుంటే అదొక తృప్తి. డ్రెస్ ఎలా ఉంది బై ది వే? నచ్చిందా మీకు? నేను కొంచెం చిక్కినట్టు ఏమన్నా తెలుస్తున్నానా? 5-6 కిలోలు తగ్గాను ఆల్రెడీ. మీకు వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేస్తా. ఇది అయిపోయిందా అవ్వలేదా నాకు తెలీదు. వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియోస్ తర్వాత ఈ వీడియో వస్తే మీకు అప్పటికి నేను వెయిట్ తగ్గినట్టు ఆల్రెడీ తగ్గిపోయి ఉంటాయి. ఇంకా ఆల్రెడీ 6-7 కిలోలు తగ్గినా, ఇంకా 5-6 కిలోలు టార్గెట్ ఉంది నాకు.